ఈ పవన్ కళ్యాణ్ గారి జాతకంలో కూడా సింహరాశిలో రవి ఉన్నాడు. ఎక్కడెక్కడ రవి ఉంటే మనకు రాజకీయమైన బలం ఉంటుందంటే మేషరాశిలో రవి ఉన్నప్పుడు, సింహరాశిలో రవి ఉన్నప్పుడు, ధనుస్సు రాశిలో రవి ఉన్నప్పుడు అలాంటి వ్యక్తులకి ఖచ్చితంగా రాజకీయమైన ఆసక్తి ఉంటుంది. వాళ్ళు రాజకీయాన్ని చేస్తే కూడా వాళ్ళు సక్సెస్ పొందగలరు. రాజకీయంగా మాత్రం ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉన్నాయి. ఆయన సీఎం అవుతాడా లేడా అని మాత్రం నేను చెప్పను. ఎందుకంటే నేను కాంట్రవర్షియల్ పెట్టుకోవడానికి నేను ఇష్టం పడడం లేదు. అందువలన ఆయన అవుతాడా లేదా అని నాకు కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ దొరికితే ఖచ్చితంగా ఏ సంవత్సరం అవుతాడు, ఎప్పుడు అవుతాడు, ఎలా అవుతాడు అనేదాన్ని ఖచ్చితంగా చెప్తాను. నేను ఎన్ని ఓట్లతో గెలుస్తాడు అనేదాన్ని కూడా ఖచ్చితంగా చెప్తాను. కానీ ఇప్పుడున్న డేట్ ఆఫ్ బర్త్లే నాకు కన్ఫ్యూజ్ కావడం వల్ల అది సరైనది ఏది సరైనది కాదు ఏంటి అని నాకు తెలియడం వల్ల నేను దాన్ని పరిశీలించడం లేదు. అది కాకుండా టైం కూడా దొరకడం లేదు. టైం దొరికితే మనం ఏం చేయొచ్చు, దాన్ని చక్కగా పరిశీలన చేసుకోవచ్చు. అంశకుండలి వేసుకోవచ్చు, వర్గ కుండలీలు వేసుకొని అవన్నీ మనం పరిశీలన చేసి దశాభుక్తులన్నీ దశ అంతర్దశలన్నీ పరిశీలన చేసి మనం గోచారాన్ని పరిశీలన చేసి అన్నీ చేసి మనం నిఖరమైన ఫలితాన్ని మనం ఇవ్వచ్చు. అది తప్ప ఏదో నెట్లో దొరికింది కదా డేట్ ఆఫ్ బర్త్ అని పెట్టుకొని మనం ఏదంటే అది ఫలితాన్ని చెప్పకూడదు. కానీ నాకు దొరికిన దాన్ని నేను నాడి శాస్త్ర ఆధారంగా మాత్రమే పరిశీలిస్తున్నాను. ఇక్కడ లగ్నం కానీ ఇంకొకటి కానీ ఆధారం చేసుకొని నేను మాట్లాడడం లేదు. ఇంకొక కాంబినేషన్ ఉంది ఆయన జాతకంలో. ఇప్పుడు నాకు దొరికిన ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కుజుడు, చంద్రుడు, రాహు. కుజుడు చంద్రుడు కలిసి ఉంటే శశమంగళ యోగము. చంద్రుడు మనోకారకుడు. ఆ మనోకారకునితో ఉచ్చగ్రహమైన కుజుడు ఉండడం వల్ల ఇది ఎంతో అద్భుతమైన ఒక యోగం. అందరికీ రాదు ఇలాంటి యోగం. కానీ ఉచ్చగ్రహంతో చంద్రుడు ఉంటే చాలా అద్భుతమైన మనోస్థితి గలవాడు. అంటే ఆయన ఏదైనా నిర్ధారణ తీసుకుంటున్నాడు అంటే దాన్ని చాలా గట్టిగా తీసుకుంటాడు.